ఎదుగుతున్న యువతరానికి ఇది ఒక మంచి మాట చెప్పగలిగి మీ అందరి ముంగటికి వచ్చిన కాక ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్లు అనేటి రానే వచ్చినాయి. ఈ ఏడాదన్నా కానీ ఆలోచిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏంటంటే చదువు చక్కగా రానోడు కూడా పెత్తనాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న కూడా వాళ్ళ కింద గులాంగిరీలు చేస్తున్నారు. మారాల కాక వెనకటి రోజులు ఎన్నడో పోయినాయి కాక ఈ జనరేషన్ అట్లాంటిది కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. వేసే బట్టలే మారిని, ఆలోచించే విధానం కాదు కాక. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఒంటి మీద 35 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా పోరగన్లే అనుకుని వెనక అడిగేస్తున్నారు. ఇంకెన్నడు ముంగట అడిగేస్తావు కాక. పావుషేరు పవ్వల ఆశ చూపించి ఓట్లాడుకొని గెలిచినోడు పెట్టిన పైసా రిటర్న్ వడ్డీతో సహా సంపాదించుకోవాలని చెప్పేసి చూస్తాడు గాని సమాజాన్ని మంచి చేయాలని ఎందుకు చూస్తాడు కాక. ఇది ఆలోచించాలి. ఇది మారాలంటే యువతరం ఖచ్చితంగా ముందడిగేయాల. ఎన్నో ఏళ్లుగా చూసుకుంటూనే వస్తున్నాం, ఏడేసిన గొంగడి గాడనే ఉన్నది. ఇన్నిసార్లు వచ్చిన ఎలక్షన్లలో గెలిచినోడు గెలిచినట్టు బంగ్లాలే కడుతున్నారు గాని గరీబోడు బతికేయడం మారింది కాక. పట్నంలో ఏ పార్టీ అయితే గెలిచిందో పల్లెలో కూడా గదే గెలిపించుకోవాలా, గప్పుడే మన ఊరు మారుతుందని చెప్పేసి మూర్ఖంగా అయితే ఆలోచించకాక. పట్నంలో ఏదైనా గెలవని, పల్లెలో ఏదైనా గెలవని, గ్రామానికి రావాల్సిన ఫండ్స్ ఖచ్చితంగా రానే వస్తాయి. అది ఊరును మంచి చేసే వ్యక్తిని ఎన్నుకొని మరీ గెలిపించుకున్నాను, గప్పుడే మన ఊరుని బాగు చేసుకోగలుగుతాం. ఎమ్మెల్యే ఎలక్షన్ కు, ఎంపీ ఎలక్షన్ కు ఇది నా పార్టీ నేను గెలిపించుకోవాలని చెప్పేసి జెండాలు మోసుండొచ్చు, అది తప్పు కాదు, ఎందుకంటే అది నీ అభిమానం. కానీ ఈ ఎలక్షన్ నీ బాధ్యత కాక. నువ్వు పుట్టి పెరిగిన నీ ఊరును బాగు చేసుకోనీకి నువ్వు మోస్తున్న జెండా పల్లెటూరి జెండా. ఇది ఒక్కటి యాది మర్చిపోకు. నీ ఊరును మార్చుకోనీకి ఎవడో దిగిరాడు కాక. నీ ఊర్లో పుట్టిన నీతోనే సాధ్యమైతది. యువతరం అందరికీ మేలుకోవాలని చెప్పేసి ఎందుకోసం కోరుకుంటున్నా అంటే, ఇంకెన్ని రోజులు చిన్న పోరగందు కాక. ఓటేసే హక్కు నీ దగ్గర ఉన్నప్పుడు నిలదీసే హక్కు కూడా నీ దగ్గర ఉంటది. గట్టిగా మీరు ముందడిగేసి నిలబడితే ఎసుంటి రాజకీయాలైనా నీ ఊరును మారనీకి ముందడిగేయాల్సిందే. రాజకీయాలు గప్పటి లెక్క లేవు కాక, ఈ రోజు బిజినెస్ లెక్కగా మారిపోయినాయి. ముందు పెట్టుబడి పెట్టి గెలవాలి, ఆ తర్వాత పెట్టినవన్నీ తిరిగి సంపాదించుకోవాలి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నాకెందుకని చెప్పేసి ఎందుకెందుకు అడిగేస్తున్నా. ప్రజల క్షేమమై ప్రతినభూని పరిపాలకుడై ఏలో ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు.